హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు తెలంగాణ స్టైల్లో ఎల్లిపాయ కారం అయితే చేసి చూపిస్తున్నాను. ఈ ఎల్లిపాయ కారాన్ని మా ఊరు సైడు తెలవాయి పొడి అంటారు. అయితే మేము ఎండుమిర్చి, ధనియాలు, కరివేపాకు అవన్నీ యాడ్ చేసుకుంటాం. బట్ తెలంగాణ స్టైల్లో ఎల్లిపాయ కారం కూడా చాలా బాగుంది. అయితే దీనికోసం మనకు కారం పొడి వేసుకోవచ్చు, లేకుంటే ఎండుమిర్చి వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. సో నేను ఎండుమిర్చి, ఒక తెల్లగడ్డ అనేది గడ్డ మొత్తం తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇంకా మనమైతే మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం తెల్లగడ్డ అనేది ఎంత క్వాంటిటీలో తీసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. ఇది పథ్యానికి కూడా చాలా బాగా యూజ్ చేసుకుంటారు. మనం ఏదైనా పథ్యం ఉండాలనుకున్నప్పుడు ఈ ఎల్లిపాయ కారం చాలా యూజ్ అవుతుంది. మనకి ఏం తినబుద్ధి కానప్పుడు కూడా ఈ ఎల్లిపాయ కారం అనేది చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే మనం ప్యాన్లో ఆయిల్ పోసుకొని అది మిక్స్ పట్టుకున్న తర్వాత ఇందులోకి జీలకర్ర, ఆవాలు, ఇంకా పోపుకి సంబంధించినవి ఎండుమిర్చి అవన్నీ వేసేసుకొని ఎల్లిపాయ కారం వేసుకొని తింటే కనుక చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పథ్యంగా ఉండేవాళ్ళు, బాలింతలకి, ఇంకా కామెర్లు అయిన వాళ్ళకి ఇది మంచిగా యూజ్ అవుతుంది.